చూస్తున్నాము. అమెరికాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొని ఉంది. వాషింగ్టన్లోని యుఎస్ అమెరికన్ ప్రెసిడెంట్ భవనం పరిసర ప్రాంతాల్లో, వైట్ హౌస్ పరిసర ప్రాంతాల్లో కాల్పుల కలకలం రేపింది. ట్రంప్ లోపల ఉండగానే బయట కొంతమంది దుండగులు కాల్పులు చేశారు. ఏకంగా 20 నుంచి 30 రౌండ్లు ఫైరింగ్ చేసినట్టు తెలుస్తుంది. తిరిగి సీక్రెట్ సర్వీస్ అధికారులు తిరిగి కాల్పులు జరపడంతో మొత్తానికైతే అధికారులు జరిపిన ఆ కాల్పులలో దుండగుడు మృతి చెందాడు. మరొక వ్యక్తికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. నిన్న సాయంత్రం 6 గంటల సమయంలో ఒక్కసారిగా సీక్రెట్ సర్వీసెస్ ఉన్న చెక్ పాయింట్, అంటే వైట్ హౌస్లోని ఒక చెక్ పాయింట్ వద్దకి ఒక వ్యక్తి వెపన్ తీసుకొని వచ్చి సడన్గా ఒక్కటేసారి 20 నుంచి 30 రౌండ్లు షూట్ చేయడం స్టార్ట్ చేసేసాడు. దాని తర్వాత సీక్రెట్ సర్వీసెస్కి సంబంధించిన ఆఫీసర్స్ ఇమీడియట్గా రెస్పాండ్ అవుతూ తనని మళ్ళీ రిటర్న్లో షూట్ చేయడం స్టార్ట్ చేశారు. మొత్తం మీద కొంత గాయపడిన తర్వాత ఆ వ్యక్తిని అక్కడి నుంచి హాస్పిటల్కి తరలించి తనకి వైద్య పరీక్షలు చేసే ప్రయత్నం చేస్తున్న సమయంలో చనిపోయినట్టు తెలుస్తుంది. ఈ దాడిలో మరొక వ్యక్తికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. మరి ఆ వ్యక్తి సీక్రెట్ సర్వీసెస్కి సంబంధించిన అధికారియా, లేకపోతే తనతో పాటు వచ్చిన వ్యక్తా, లేకపోతే ఆ సమయంలో అక్కడ ఉన్న మరొక వ్యక్త? మొత్తం మీద అతని ఐడెంటిటీ ప్రస్తుతానికి రివీల్ అవ్వలే. సో ట్రంప్ మీద అటాక్ చేయడానికి వచ్చిన వ్యక్తి పేరు నాసిర్ బెస్ట్. అతని వయసు 21 సంవత్సరాలు. సీక్రెట్ సర్వీసెస్ అంటే వైట్ హౌస్ దగ్గర ట్రంప్ స్పెషల్ సెక్యూరిటీ కోసం వర్క్ చేసే వ్యక్తులు అని చెప్పొచ్చు. ఆ సీక్రెట్ సర్వీస్ లా ఎన్ఫోర్స్మెంట్ తోని తాను గతంలో ఒక 2-3 సార్లు వాళ్ళని ఎదుర్కొన్నట్టు కూడా తెలుస్తుంది. గత సంవత్సరం జూన్ 2025లో అతను వైట్ హౌస్ ఎంట్రీ లేన్, అంటే వైట్ హౌస్కి వెళ్లాల్సిన ఒక ఎంట్రీ లేన్ని కూడా బ్లాక్ చేసి నేనే దేవుణ్ణి అంటూ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. తర్వాత నేను ఒబామా బిన్ లాడన్ని మళ్ళీ బిన్ లాడన్గా పుట్టి వచ్చాను అంటూ అతను ఈ నసీర్ అనే వ్యక్తి సీక్రెట్ సర్వీసెస్తో గొడవ పడ్డాడు. సో అతని సీక్రెట్ సర్వీస్ వ్యక్తులు అప్పటికప్పుడు సైకియాట్రిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాషింగ్టన్ ఫర్ మెంటల్ ఇవాల్యుయేషన్ అని చెప్పేసి ఒక ఇవాల్యుయేషన్ సెంటర్కి పంపించారు. దాని తర్వాత జూలై 2025లో కూడా ఒక్కసారి ట్రంప్ ఇంటి దగ్గర ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి, వైట్ హౌస్ దగ్గర జరిగిన దాడికి సంబంధించిన విజువల్స్ ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, మనం నిన్న చూసాము ఇవాంకా ట్రంప్ కూతురు, 40 సంవత్సరాల వయసు ట్రంప్ కూతుర్ని ఎట్టి పరిస్థితుల్లో చంపాలంటూ ఇరాక్కి సంబంధించిన ఒక వ్యక్తి అతను పబ్లిక్గానే ఒక అనౌన్స్మెంట్ చేశాడు. ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ని నేను చంపబోతున్నాను. అతను మరోపక్క ఇరాన్కి సంబంధించిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ వాళ్ళు ట్రైనింగ్ చేసిన వ్యక్తి అని చెప్పొచ్చు. ఆ వ్యక్తి మరి ట్రంప్ కూతుర్ని ఎందుకు టార్గెట్ చేశాడు? ఇవాళ డైరెక్ట్గా ట్రంప్నే అటాక్ చేశారు, వైట్ హౌస్నే అటాక్ చేశారు. ఈ వైట్ హౌస్లో అటాక్ జరిగిన సమయంలో ట్రంప్ వైట్ హౌస్లోనే ఉన్నాడు. మరి ముఖ్యంగా 5 గంటల 10 నిమిషాల సమయంలో మరొక ప్రెస్ మీట్ అటెండ్ అయ్యాడు. ఆ ప్రెస్ మీట్ అటెండ్ అయిన ఇంటర్నేషనల్ రిపోర్టర్స్ అందరు కూడా వైట్ హౌస్లో అదే సమయానికి ఉన్నారు. చాలామంది ఇంటర్నేషనల్ రిపోర్టర్స్ కూడా మాట్లాడుకొచ్చారు. ఆ సమయంలో షూటింగ్ జరిగినప్పుడు వాళ్ళు వెనక ఉన్న ఒక లాన్లో బయటికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్న సమయంలో సీక్రెట్ సర్వీస్ ఆఫీషియల్స్ ఒక్కసారిగా వాళ్ళ దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చి గెట్ డౌన్, ఓపెన్, షార్ట్స్ ఫైర్డ్ అంటూ, అంటే షూటింగ్ జరుగుతుంది, కిందికి దిగండి, కింద పడుకోండి, ఫ్లోర్ మీద పడుకోండి అంటూ వాళ్ళని కిందికి బెండ్ చేసే ప్రయత్నం చేశారు. అక్కడ నుంచి ఇమీడియట్గా వాళ్ళందరినీ కూడా సెక్యూరిటీకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. వైట్ హౌస్లోనే మళ్ళీ ప్రెస్ రూమ్కి తీసుకెళ్లి వాళ్ళందరినీ అక్కడ సేఫ్గా కొంతసేపు ఉంచడం జరిగింది. దాని తర్వాత వైట్ హౌస్ ఆపరేషన్స్ మొత్తాన్ని కూడా ఒక 40 మినిట్స్ వాటిని బ్లాక్ చేశారు. ఎస్, ఎగ్జాక్ట్లీ కింద మనము ఆరెంజ్ కలర్
ఇవాంకా ట్రంప్ కింద మనం చూడొచ్చు ఒక న్యూస్ ప్రెజెంటర్ ఉంది. ఆమె మాట్లాడుతున్న సమయంలోనే ఒక్కసారి షూటింగ్స్ అవ్వడంతో ఆమె దాక్కోవడం కింద ఒక్కసారిగా కింద ఫ్లోర్ పైన ఆమె పడుకునే ప్రయత్నం చేయడం, దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. సో నిన్న ఇదే సీన్ జరుగుతుండే. నిన్న అప్పుడే ఒక ప్రెస్ మీట్ జరిగింది. ప్రెస్ మీట్ జరిగిన తర్వాత అందరూ తమ తమ మీడియా ఛానల్స్తో మాట్లాడుతున్న సమయం, రిపోర్ట్ చేస్తున్న సమయం, ట్రంప్ ఏం మాట్లాడాడు, ఏం మెసేజ్ ఇచ్చాడు అని వాళ్ళు ఇచ్చింది. ఆ స్టేట్మెంట్ ఇచ్చిన జస్ట్ కొద్ది గంటల్లోనే వైట్ హౌస్ పైన దాడి జరగడం, తాజా దాడితో ట్రంప్పై 5వసారి హత్యాయత్నం అని చెప్పొచ్చు. ఈ ఘటన చోటు చేసుకున్నప్పుడు ట్రంప్ వైట్ హౌస్లోనే ఉన్నాడంట. ఈ ఘటన చోటు చేసుకున్నప్పుడు ట్రంప్ వైట్ హౌస్లోనే ఉన్నాడు. వైట్ హౌస్లో ఉన్నప్పుడు సీక్రెట్ సర్వీస్ ఆఫీసర్స్ ట్రంప్ దగ్గరికి వెళ్ళి సిచ్యువేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. మొదట ఒక 40 minutes లాక్డౌన్ పెట్టారు. ఆ లాక్డౌన్ తర్వాత ఆ లాక్డౌన్ అయిపోయి ఇంకా థ్రెట్ లేదు, ఈ వ్యక్తి కూడా చనిపోయాడు అని నిర్ధారించి ఇంకా ఎలాంటి థ్రెట్ లేదు అనుకున్న తర్వాత ట్రంప్కి సీన్ అంతా కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారంట. సో మొత్తం మీద ఓవరాల్గా ట్రంప్ మీద ఇప్పటిదాకా 5వసారి హత్యాయత్నం జరిగిందని చెప్పొచ్చు. మరి రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది? ప్రపంచ దేశాలను శాసించే అమెరికాకి ప్రెసిడెంట్ ట్రంప్ పైనే 5 సార్లు అటాక్స్ అంటే ఎంత నెగటివిటీ ప్రస్తుతానికి ట్రంప్ మీద ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇరాన్ పైన యుద్ధమా, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా, అమెరికాలో తను తీసుకుంటున్న పాలసీ చేంజెసా? ఒక్కసారిగా మనం చూస్తే ప్రపంచ దేశాలకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా కుప్ప కూలిపోవడానికి కూడా ట్రంపే కారణం అంటున్నారు. ఇప్పుడు ఇండియాలో మనకు పెట్రోల్ ధరలు బగ్గుమంటున్నాయి కదా, దానికి కూడా ట్రంపే కారణం. ₹5 ప్రస్తుతానికి పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ పెరగడం జరిగింది. రానున్న రోజుల్లో ఇంకా పెట్రోల్ డీజిల్ కొరత కూడా ఏర్పడే అవకాశం ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ప్రధానమంత్రి మోదీ కూడా దీనిపైన మాట్లాడారు. వీటన్నిటికీ ట్రంపే కారణం, ట్రంప్ వల్లే ఇలాంటి కష్టాలను మేము ఎదుర్కొంటున్నామంటూ అమెరికాలో ఉన్న ప్రజలు కూడా భావిస్తున్నారంట. అమెరికాలో కూడా ఒక గ్యాలన్ ఫ్యూయల్ వచ్చేసి $2.8, $3, సుమారు $3 పరిసర ప్రాంతాల్లో ఉండే ఆ ఫ్యూయల్ ప్రైజెస్ కాస్త ఇప్పుడు $4.5, $5కి కూడా చేరుకుంది. సో అక్కడ కూడా ఇన్ఫ్లేషన్ ఉంది. అక్కడ కూడా అమెరికాలో కూడా ఆర్థిక పరిస్థితులు చాలా దయనీయంగా ఉన్నాయి. అక్కడ కూడా నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి అంటూ అక్కడ ప్రజలు ట్రంప్కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. సో మొత్తం మీద వైట్ హౌస్ పైన ఈ జరిగిన దాడిపై మీ అభిప్రాయాలు ఏంటి? రానున్న రోజుల్లో ఇంకా ట్రంప్ పైన ఇంకా దాడులు జరిగే అవకాశం ఉందనుకుంటున్నారా? ట్రంప్ని చంపడానికి ఎవరు చూస్తున్నారు? దీని వెనక ఎవరి హస్తం ఉందని మీరు భావిస్తున్నారు? అక్కడ ప్రజలు అసంతృప్తితోనే ట్రంప్ని చంపాలన్న ప్రయత్నం చేస్తున్నారా, లేక దీని వెనక ఇరాన్ హస్తం ఉందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఒక్కసారి వైట్ హౌస్ దగ్గర ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో ఒక్కసారి ఆ విజువల్స్ కూడా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. And so we're trying to get more information, but we do know that the Secret Service as well as the FBI, they are coordinating with DC police here as they continue to get more. That President Trump has said a deal is close, only for the two sides to remain far apart. That President Trump has said a deal is close. Hey, Sydney, I'm going to remain off camera here because as you can see, there are, as we've been reporting, DC police are responding to gunshots that were heard outside the White House today. The White House has been placed on lockdown according to multiple reports. Those reports of gunshots started just around 6 p.m. So we also just are trying to get more information, but we just know that gunshots were heard outside of the White House. People here standing by, they have been coming to us asking what happened. And so we're trying to get more information, but we do know that the Secret Service as well as the FBI, they are coordinating with DC.